మీ కాళ్ళు కూడా పట్టుకుంటాను. దయచేసి మూలికలు ఇప్పించండి. ఇదిగో, నీది కాని దానికోసం నువ్వు ప్రాధేయపడుతున్నావు. నీ గొప్ప మనసును అర్థం చేసుకోగలను, కానీ మా కట్టుబాట్లు తప్పితే మా ప్రాణాలు పోయినట్టే. కుదరదు. ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన ఒప్పందం ఇప్పుడు మార్చుకుందామా? కుస్తీ పోటీల్లో జరిగిన ఒప్పందాన్ని ఇప్పుడు కుస్తీ పోటీలు పెట్టి మార్చుకుందామా? పున్నమి, మీకు మీ ఊరి జనం మీద నమ్మకం ఉంటే, ఎవరైనా దమ్మున్న వాళ్ళుంటే ఇప్పుడు కుస్తీకి రమ్మని చెప్పండి. ఎంత పొగరు నీకు! మా ఊరి మీదకే కాలు దూవుతున్నావా? అలా చూస్తూ ఊరుకున్నారేంటి ప్రెసిడెంట్ గారు? మన మల్లనన్ని రంగంలోకి తిప్పి వీళ్ళకి బుద్ధి చెప్పండి. ఏ శివ, ఆ ఊర్లో సరైన మగాళ్ళు లేకే అప్పుడు ఓడిపోయారు. బసవయ్యా, ఇప్పుడు ఈ చిట్టెలకి సవాల్ విసురుతుంది. ఇప్పటికీ ఆ ఊళ్ళో సరైన మగాడు లేడు కాబట్టి ఈ ఆడపిల్ల మాట్లాడుతుంది. సరైన మగాడు అంటున్నారు. కుస్తీ పోటీలకి నేను రెడీ. మీరనుకున్న సరైన మగాడు ఇప్పుడు మీ ఊర్లో ఉంటే నాతో కుస్తీ పడమని చెప్పండి. అయ్యో వద్దు వకీల్ సాబ్. మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను. పృథ్వీ కాన్ఫిడెన్స్ చూస్తుంటే నిజంగానే గెలుస్తాడేమో అనిపిస్తుంది. అలా జరగడానికి వీల్లేదు. ఏం చేయాలి? వీడిని చూస్తుంటే వీడే పెద్ద పైల్వాన్లా ఉన్నాడు. పృథ్వీ గెలవడం కష్టమే అనిపిస్తుంది. అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. బసవరాజు, పిల్లల్ని రెచ్చగొట్టి నీ పంతాన్ని నెగ్గించుకోవాలని ప్రయత్నించొద్దు. పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే ఓటమిని అంగీకరిస్తున్నారా? ఇది ఓటమి కాదు, అది గెలుపు కాదు, నీ పంతం మాత్రమే. ఇప్పుడైనా మానవత్వంతో ఆలోచించు. రాజమాత, మీరాగండి. బసవరాజు, నేను పోటీకి సిద్ధం. పృథ్వీ, ఈ కుస్తీలు ఇవన్నీ నీకు తెలియవు. నువ్వు ఊరుకో. అవును వకీల్ సాబ్, నా మాట వినండి. పృథ్వీ, ఈ పోటీలో ఓడిపోతే మీరందరూ మా ఊరి జనం కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి. కుస్తీ పోటీలకి నేను రెడీ. మా కాబోయే కోడలు గురించి ముఖ్యమైన విషయం చెప్పాలా? ఏంటి బాబు అది? మీరేమో మీ పృథ్వీకి మయూక నుంచి పెళ్లి చేయాలనుకుంటున్నారు, కానీ మీ పృథ్వీ ఏమో జాబిలిని తప్ప మరెవ్వరిని పెళ్లి చేసుకోను అన్నట్టు బతుకుతున్నాడు. కానీ ఈ మధ్య మీరు ఊహించని ఇంకొక అమ్మాయి మీ కోడలి ప్లేస్లోకి వచ్చింది. ఎవరా అమ్మాయి? పున్నమి. పున్నమి నా కోడలు రేసులో ఉండడం ఏంటి? నువ్వేం చెప్తున్నావు బాబు? నిజమాంటీ, నా కొడుకు ఎప్పటికీ ఆ పని చేయడు. మయూకం చేసుకున్నా, జాబిల్ని చేసుకున్నా మాకే అభ్యంతరం లేదు. కానీ ఆ పున్నమిని పెళ్లి చేసుకోవడం అనేది కల్లో కూడా జరగదు. నేను జరగనివ్వను. పున్నమి గూడెమమ్మాయి ఆంటీ. ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. మీరిలాగే ఉంటే ఎప్పుడో ఒకరోజు పూలదండతో ఎదురొచ్చి అమ్మా మీ కోడలు అని పరిచయం చేస్తాడు. అప్పుడు పసుపు నీళ్లతో హారతివ్వడం తప్పితే మీరేమీ చేయలేరు. పృథ్వీని జాబిల్లికిచ్చి పెళ్లి చేస్తానని ఆ మహాదేవి గారే మాకు మాటిచ్చారు. ఆవిడ మాట తప్పదని మా నమ్మకం. ఆ మహాదేవి గారు కూడా వీళ్ళ ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇన్ని మాటలెందుకు? నేను చెప్పినవన్నీ నిజమో కాదో తెలియాలంటే మీరే ఒకసారి ఆ ఇంటికి రండి. 2 రోజులు. 2 రోజులు కూడా అవసరం లేదండి. ఒక్క రోజులోనే మీకు అంతా అర్థమైపోతుంది. ఇప్పుడే వస్తాం. నువ్వు చెప్పేది గనక నిజమైతే ఆ పున్నమికి గట్టిగా బుద్ధి చెప్పి ఆ ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాం. ఏమండి, పదండి, పున్నమి సంగతి చూద్దాం. పృథ్వీ జీవితంలోకి పున్నమి అడుగుపెట్టకుండా వీళ్ళు చూసుకుంటారు. ఇలాగే పున్నమి వేసుకున్న దారులన్నీ మూసేస్తే వేరే దారి లేక నా దారికి వస్తుంది. అప్పుడు పున్నమి
నా పెళ్ళాం అవుతుంది. వేల కోట్ల ఆస్తి నా సొంతం అవుతుంది. ఒకవేళ పృథ్వీ మనసు మారి పున్నమి మీద మనసు పడితే, చచ్చా, వీళ్ళ కోపం చూస్తుంటే ఆ ఛాన్సే లేదనిపిస్తుంది. విజయోస్తు పృథ్వీ. వకీల్ సాబ్, వకీల్ సాబ్, వకీల్ బాబు, ఈ కుస్తీ పోటీలకు కాళ్ళు దువ్వింది నేను. వాళ్ళు నాతో పోటీ పడాలని అలా అన్నాను. మీకు కుస్తీ తెలీదు, మీరు వెళ్ళకండి. రాజమాతను అవమానించిన వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి. వాడి చేత రాజమాతకి క్షమాపణ చెప్పించాలి. నువ్వు కుస్తీ చేసేటప్పుడు నిన్ను చూసి కొన్ని మెలగోలు నేను నేర్చుకున్నాను. నన్ను నమ్ముకున్నమి. ఒక్కోసారి ఎదుటి వాళ్ళ నమ్మకం మనల్ని గెలిపిస్తుంది. పృథ్వీ, ఈ ఎనర్జీ డ్రింక్ తాగు. శభాష్ పృథ్వీ, మంచి నిర్ణయం తీసుకున్నావు. మన ఊరి కోసం, పెద్దమ్మ పరువు కోసం జరుగుతున్న ఈ ఫైట్ లో నువ్వు తప్పకుండా గెలవాలి. నువ్వు గెలవాలి. వెళ్ళు. పృథ్వీ, ఇది నీకు ఎనర్జీ ఇచ్చే డ్రింక్ కాదు, నాకు ఎనర్జీ ఇచ్చే డ్రింక్. నిన్ను నిలబెట్టే డ్రింక్ కాదు, పడగొట్టే డ్రింక్. నువ్వు ఈ పోటీలో గెలిస్తే మూలికల వనం మనదవుతుంది. అప్పుడు అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ జరగడానికి వీల్లేదు. అన్నయ్య బతకడానికి వీల్లేదు. పృథ్వీ, పృథ్వీ, వకీల్ సాబ్, మహాదేవ్ గారు, మీ ఊరి మునగాడు నేల కొరికాడు. మన మాట ప్రకారం మీరు ఓడిపోయారు. కాబట్టి మీరందరూ మా ఊరి జనం కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి వెళ్ళిపోండి. మళ్ళీ ఈ మూలికల వనం వైపు కన్నెత్తి చూడకూడదు. ప్రెసిడెంట్ గారు, మా ఊరికి ఇంకొక అవకాశం ఇవ్వండి. ఏంటమ్మా, నువ్వు కుస్తీ పడతావా? మా పున్నమి కుస్తీ పట్టిందంటే మీ పహిల్వాన్ మల్లన్న మళ్ళీ కుస్తీ పోటీలకు పనికి రాకుండా పోతాడు. మీ ఊర్లో ఎవరికైనా మా పున్నమిని ఎదిరించే ధైర్యం ఉంటే తలపడమనండి. ఏంటి? ఎవరో ఎందుకు, మా వాడిని ఓడించి మనం చూద్దాం. పున్నమి, వెళ్ళు. వకీల్ సాబ్, మీరు వెళ్ళండి, వెళ్ళండి.
ఇప్పుడు పున్నమి గెలిచిందంటే మూలిక వనం కూడా గెలిచినట్టే. అన్నయ్యకి ట్రీట్మెంట్ చేస్తుంది పున్నమి. ఏం చేయాలి ఇప్పుడు? అది లెక్క. పున్నమి దెబ్బంటే అది. కొట్టు పున్నమి, కొట్టు. ఏ పున్నమి? రా నానమ్మా, మనం గెలిచాం. మనం గెలిచాం, మనం గెలిచాం నానమ్మా. ఇప్పుడేమంటారు ప్రెసిడెంట్ గారు? నన్ను మా ఊరిని క్షమించండి మహాదేవ్ గారు. నా మాటలతో మిమ్మల్ని, మీ మనోభావాన్ని గాయపరిచాను. క్షమించండి. ఇక నుంచి ఈ మూలిక వనం మీ ఊరి సొంతం. ప్రజల ప్రాణాలకు ఉపయోగపడే మూలికా వనం ఒక ఊరికి మాత్రమే సొంతం అవ్వడం మంచిది కాదు ప్రెసిడెంట్ గారు. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే కాబట్టి మీది మాది అని కాకుండా ఎవరికి అవసరమైతే వాళ్ళు ఉపయోగించుకుంటే చాలా మంచిది. వస్తామమ్మా. చిన్నదానివైనా చాలా గొప్ప మాట చెప్పావు. మన ఊరి పరువు, మన వంశం పరువు కాపాడావు. అదే చేతులతో మీ నాన్నని కూడా కాపాడు పున్నమి. తప్పకుండా పెద్దమ్మగారు. థ్యాంక్స్ పున్నమి. నేను చేయలేని పని నువ్వు చేశావు. అసలు మీకేమైంది వకీల్ సాబ్, అలా పడిపోయారు? పృథ్వీకి కుస్తీలన్నీ అలవాట్లేవు కదా పున్నమి. పహల్వాన్తో తలపడ్డాడు కదా, అలసిపోయి ఉంటాడు. సరే సరే, ముందింటికి వెళ్దాం పదండి. ఆలస్యం చేయొద్దు, పదండి. అలాగే రండి. తగ్గిపోతుంది వకీల్ సాబ్. పున్నమి, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రేమించినోరు ఇలా దెబ్బలు తగిలి మంచాన పడితే ఏడుపుండదా వకీల్ బాబు? ఏమంటున్నావు కొండమ్మా? ప్రేమగా చూసుకునే ఫ్రెండ్కి ఇలా అయితే ఏడుపు రాదా అని అంటుంది. అంతే వకీల్ సాబ్. నీలాంటి ఫ్రెండ్ దొరికితే ఎవరైనా ప్రేమగానే చూసుకుంటారు పున్నమి. ఎందుకంటే నీ మీద కొంచెం ప్రేమ చూపిస్తే చాలు, దానికి కృతజ్ఞతగా నువ్వు వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడవు. నిజంగా నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం పున్నమి. నువ్వెక్కడుంటే అక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అవునవును, అందరూ బాగుండడం కోసం పుణ్యం అన్నిటినీ త్యాగం చేయగలదు, ప్రాణాన్ని, ప్రేమని కూడా. కొండమ్మా, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకునిరా. ఉన్నాయి కదా పున్నమి, అవి అయిపోయాక తీసుకొస్తాలే. అయితే నోరు మూసుకునుండు. ఆరోగ్యం బాగోలేకపోతే ఆయుర్వేద వైద్యం చేసి కాపాడుకుంటావు. అపాయం ఏమైనా ఎదురైతే ధైర్యంగా ఎదిరించి ఫైట్ చేయగలుగుతావు. నీ ప్రేమతో ఎంత బాధనైనా తగ్గించగలుగుతావు.
అనకూడదు, కానీ అమ్మాయి రూపంలో ఉన్న దేవతవు నువ్వు. అలాంటప్పుడు ఆ అదృష్టవంతుడు మీరే కావచ్చు కదా వకీల్ బాబు. ఏంటి పున్నమి, కొండమ్మ ఏదేదో మాట్లాడుతుంది? ఆ అదృష్టవంతుణ్ణి మీరే చూసి పెట్టొచ్చు కదా అని అంటుంది వకీల్ సాబ్. చూస్తాను పున్నమి. అన్నట్టు మీ బావ శంకు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు కదా. పున్నమి మనసులో ఒకరిని పెట్టుకుని పెళ్లి ఇంకొకరిని చేసుకోవడం ఎలా కుదురుతుంది వకీల్ బాబు? కొండమ్మా, నీళ్ళైపోయాయి, నువ్వు వెళ్ళి తీసుకునిరా. వెళ్ళు. దీని ప్రేమ గురించి ఇది చెప్పుకోదు, నేను చెప్తుంటే నన్ను చెప్పనివ్వదు. పున్నమి, మనసులో ఎవరున్నారు పున్నమి? నా మనసులో చెప్పు పున్నమి. అదే ఏం లేదు వకీల్ సాబ్. కొండమ్మ చెప్పింది నా గురించి కాదు, శంకుబావ గురించి. మనసులో మయూకమ్మని పెట్టుకుని నన్నెలా పెళ్లి చేసుకుంటారు అని. వకీల్ సాబ్, నేను వెళ్ళి మీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరే. పున్నమి గూడెమమ్మాయి ఆంటీ ఏ మందు పెట్టి మాయ చేసిందో తెలియదు గాని పృథ్వీ ఆ పున్నమి చుట్టే తిరుగుతున్నాడు. పున్నమి, అమ్మా, మీరెప్పుడొచ్చారు? నీ గురించి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా నా కొడుకు మీదున్న నమ్మకంతో నిన్ను వదిలేశానే. కానీ ఇప్పుడు కళ్ళారా చూశాక నా కొడుకును కూడా పాడు చేశావంటే నువ్వెంత బరి తెగించిందానివో అర్థమైపోతుంది. అమ్మా, అసలు ఇక్కడ పున్నమి చేసింది తప్పే ఉంది. అసలు మీరు చూసింది వేరు, ఇక్కడ జరిగింది వేరు. నువ్వు నోర్మోయ్. ఇంత రాత్రిపూట ఈ పున్నమి నీ గదిలో కాదు కాదు ఈ మంచం మీద నీతో ఏం చేస్తుంది? ఛీ, తల్లినైపోయాను కాబట్టి సరిగ్గా అడగలేకపోతున్నాను. అయ్యో అమ్మా, అసలు పున్నమి నాకు కాపడం పెడుతుంది. ఇప్పుడు కూడా నాకు తినడానికి ఏమైనా తీసుకొస్తానని బయటికి వెళ్తుంది. కాలు స్లిప్ అయి పడబోతుంటే నేను పట్టుకున్నాను. అయినా దానికి అంత సీన్ చేయడం అవసరమా? చూసారా అండి, ఇంతకు ముందు కనీసం నోరు కూడా తెరిచేవాడు కాదు. ఇప్పుడు ఏకంగా ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. అసలే గూడెం పిల్ల. ఏవో మాయ మాటలు చెప్పి ఏవో మాయ మాటలు నూరి రసాన్ని పోసి నా కొడుకుని తన వశం చేసేసుకునేలా ఉంది. వామ్మో వామ్మో, ఏం చేసావే నా కొడుకుని? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నారు? నాకు తెలిసిన వైద్యం అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చేదే కానీ మీరన్నట్లు మనుషుల్ని వశం చేసుకునేది కాదమ్మా. నోర్మోయివే చాలు. నీ సంగతి ఇక్కడ కాదు, అమ్మ దగ్గర తేల్చుకుంటా నీ పని. రావే, రా రావే. అమ్మా, పున్నమిని వదిలిపెట్టమ్మా. అసలు అక్కడ పున్నమి తప్పేం లేదమ్మా. అమ్మా, ఒక్కసారి నా మాట వినమ్మా. అమ్మా అమ్మా అమ్మా. నీకు పృథ్వీ మీదున్న ప్రేమనే ఆయుధంగా వాడుకుని నీ ప్రేమని కంచికి పోయేలా చేశాను పున్నమి. ఇక నిన్ను నా నుంచి ఎవ్వరూ దూరం చేయలేరు. అమ్మా, నా మాట వినండి అమ్మా. నేనేం చేయలేదమ్మా. అమ్మా అమ్మా,
నేనేం చేయలేదమ్మా. లక్ష్మి, ఏమిటిదంతా? ఎప్పుడొచ్చావు? ఎప్పుడొచ్చామని కాదమ్మా, ఏం జరిగిందని అడగండి.